ఆయనతో మమేకం కావచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనతో తమ ప్రేమాభిమానాలు ఎలా ఉన్నాయో కూడా పంచుకోవచ్చు. ఇలాంటి ఆలోచనతో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భం. బస్సు ముందుకు కదులుతున్నటువంటి క్షణాలు. సరిగ్గా 1:40 బస్సు ముందుకు కదిలింది. ఇప్పటికే సర్వమత ప్రార్థనలు ముగిశాయి. అలాగే వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ బస్సు యాత్ర సక్సెస్ఫుల్గా ముందుకు కదలాల్సిందే. 175కు 175 స్థానాల్లో విజయంకై సంకల్పించి ఒక టార్గెట్తో ముందుకు కదులుతున్నటువంటి బస్సు యాత్ర. ఈ బస్సు యాత్ర ఏ క్షణం ప్రారంభమవుతుందా అని ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకు సరిగ్గా 1:40 బస్సు ఎక్కారు. బస్సు ముందుకు కదిలింది. అనేక ప్రాంతాల గుండా రూట్ మ్యాప్ ఏ రకంగా ఉందో ఆ ప్రాంతాల గుండా ముఖ్యమంత్రి వెళుతూ మధ్యలో ప్రజలతో మమేకమవుతూ అక్కడ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రొద్దుటూరుకు చేరుకున్న తరువాత భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఆళ్లగడ్డ వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇలా మొత్తం 21 రోజుల పాటు రాష్ట్రమంతా చుట్టేయాలని సంకల్పించారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో చేపట్టినటువంటి బస్సు యాత్ర. బస్సు ముందుకు కదులుతోంది. జగన్నాథ రథచక్రాలు కదిలి వస్తున్నాయి. అదిగో అన్నట్టుగా జగన్ ఆ బస్సులో కూర్చొని ముందుకు సాగుతున్నారు. వస్తున్నా, నేను చేసినటువంటి అభివృద్ధి ఏంటో వివరిస్తా, నేను చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటో వివరిస్తా, నేను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటో వివరిస్తా. అదే సమయంలో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి చంద్రబాబు చేసినటువంటి ద్రోహం ఏంటో వివరిస్తా, ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా ఎగ్గొట్టారో వివరిస్తా, అలాగే భూదందాకు అమరావతి పేరుతో ఎలాంటి స్కెచ్ గీశారో వివరిస్తా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉంటే ఏ రకంగా అవినీతి ఉంటుందో, ఏ విధంగా పెత్తందారులు దోచుకు తింటారో, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థమయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరించబోతున్నారు. ఈ జగన్నాథ రథచక్రాలే ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్ళబోతున్నాయి. జగన్నాథుడు కదులొస్తుంటే ఆ రథయాత్ర చూస్తూ ఉంటే ఏ రకంగా మనసు ఉప్పొక్కుతుందో, భక్తి భావంతో ఒక రకమైనటువంటి భావోద్వేగం కలుగుతుందో, ఈరోజు జగన్ వస్తున్నటువంటి బస్సును చూసినప్పుడు కూడా భావోద్వేగం అన్నది అభిమానుల్లో కనిపిస్తోంది. మన మధ్యలోకి మన నాయకుడు రాబోతున్నాడు, మన చెంతనే మన నాయకుడు ఉండబోతున్నాడు, మన మాటల్ని మన నాయకుడు వినబోతున్నాడు, మనతోనే ఆయన గడపబోతున్నారు అనేటటువంటి అంశాన్ని తలుచుకునే అభిమానులు కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురవుతున్నట్టు సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇస్మాయిల్, బస్సు ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఈ బస్సు యాత్ర అనేటటువంటి సంకల్పంలో మనకు ప్రధానంగా కనిపిస్తోంది ఒక టార్గెట్. వై నాట్ 175 అన్నటువంటి టార్గెట్ అనేది ఇందులో కనిపిస్తోంది. ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? 4 సిద్ధం సభలు జరిగిన పార్లమెంటు నియోజకవర్గాల్ని వదిలిపెట్టి మిగతా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఈ బస్సు యాత్ర ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?